ఇవి కేవలం ఆ లాయర్లే తిరుగుతున్నారు. ఇది ఇక దానికి ప్రభుత్వం చేతిలో ఏముంది? నరకం అంటే ఏంటో మీరు ఇందాకన్న పదం కరెక్ట్. ఈ ఒక లగ్జూరియస్ ఒక మంచి కార్లలో తిరుగుతా, ఓ మంచి ఇంట్లో కోరింది తిని దర్జాగా బతికే మనిషికి చెప్పకూడు లాంటి తిండి ఓ రకంగా. అలాగే ఇక్కడికి వెళ్తాడు, ఈ స్టేషన్లో ఒక 4-5 గంటల పాటు ఆడ ఎవడు పట్టించుకోడు, అంటే వాల్యూ ఉండదు. ఇక సినిమా దాంట్లోకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కడు విలువిస్తాడు. ఈయన కమెడియన్ కాబట్టి హీరోలు కొంచెం పట్టించుకోకపోవచ్చు కానీ, బట్ పెద్ద కమెడియన్ కాబట్టి హీరోలైనా గౌరవిస్తారు అక్కడ ఇట్లాంటి వ్యక్తి. అదే సందర్భంలో గ్రౌండ్ లెక్కలకు వచ్చేటప్పటికి కానిస్టేబుల్ నుంచి, హోంగార్డ్ నుంచి ప్రతి ఒక్కళ్ళు చులకనగా మాట్లాడతారు ఈ టైంలో. ఒకవేళ వాళ్ళు గౌరవంగా మాట్లాడిన వీళ్ళకి చులకనగా అనిపిస్తుంది ఆ టైంలో. అంతే కదా. అట్లాగే ప్రతి పోలీస్ స్టేషన్లో ఆడ కూర్చోబెడతారు 4-5 గంటలు, మళ్ళీ ఏదో రాస్తారు, విచారణ అంటారు, అదంటారు, మళ్ళీ ఆ జైలుకి వెళ్తారు. ఆ జైల్లోకి వెళ్ళి ఆ రిమాండ్లోకి వెళ్ళేటప్పటికి సాయంత్రానికి ఇంకొక పోలీస్ స్టేషన్ వాళ్ళు వస్తారు, రిమాండ్ అంటారు, మళ్ళీ వీళ్ళు పట్టుకుపోతారు. ఇది ఇట్లాగా అదేదో సినిమా, అతని పేరు నాగ చైతన్య, నాగార్జున కొడుకుది ఓ సినిమా ఉంది చూసా, ఇతందే పెట్టారు. అందులో ఇతను ఒక క్యారెక్టర్ అనమాట, ఇతను దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి ఒక 4-5 కోర్టుల్లో నకిలీ కోర్టులు పెట్టి అందులో ఇతన్ని ప్రవేశపెడతారు. దాంతో ఇతనికి ఏది ప్రతి చోట భయం పుట్టిచ్చేస్తారు అక్కడ. ఆ భయం పుట్టించిన తర్వాతన అసలు ఇతనితో